కానీ ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైంది? సుశాంతి రానాన్ని వదిలి మీ చెల్లికి అభాషణ అవుతుందిరా లోపల అంటూ ఏడుస్తూ చైర్లో కొలుబడింది. రానాతో పాటుగా శక్తి, అరవి షాక్తో వీసిపోయారు. అమ్మ, ఏంటి నువ్వు చెప్పేది? నమ్మలేక అడిగాడు మన రానా. అవునరా, స్టెప్స్ దిగుతూ కాలు జారి పడిపోయింది. అప్పుడు అది నా బిడ్డ ఏది అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇటు చూస్తే అశ్విన్ కోసం ఎంతగానో కలవరిస్తుంది. అసలు ఎందుకు దానికి ఇలా జరుగుతుంది? అందరికీ మంచి కథ చేస్తుంది, అది చేసింది తప్ప అంటూ సుశాంతి ఎంతగానో ఏడుస్తుంటే రానా ఏం మాట్లాడలేదు. శక్తి, అరవి సుశాంతికి ధైర్యం చెప్పి ఆమె పక్కన కూర్చున్నారు. అరవి బాధగా రానా వైపు చూసింది. ఏదో ఆలోచిస్తున్నాడు. అతని ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంతగా బాధపడుతున్నాడు. కాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో అందరూ బయట లేచి నిలబడ్డారు. ఎలా ఉంది డాక్టర్? మా చెల్లికి కాసేపటికి స్పృహ వస్తుంది, కానీ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా తను అశ్విన్ అని కలవరించి ఇప్పటికైనా అశ్విన్కి ఎక్కడున్నాడో తీసుకునిరా రానా, లేదంటే చందన పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ముందుగానే చెప్పాను, మీ కోపం అంతా పక్కన పెట్టి అశ్విన్తో చందన్కి పెళ్లి చేయమని. ఎటువంటి పరిస్థితుల్లో తనకి తోడుగా ఉండాల్సింది, తనను మనిషిని చేయాల్సింది కూడా కేవలం అశ్విన్ మాత్రమే. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం రానా. రానా ఏం మాట్లాడలేదు. అరవి మాత్రం రానా మౌనంగా ఎందుకున్నాడో ఆమెకి ఎంతకీ అర్థం కావటం లేదు. ఏమైంది ఈ సైతానికే వచ్చి? ఎందుకు ఉదయం నుంచి డల్గా ఉంటున్నాడు? ఏదో జరిగింది కానీ సార్ చెప్పడం లేదు అనుకుంది. అందరూ ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. ఆ ఆలోచనలో చందన మాత్రమే ఉంది. అరవి సుశాంతికి ధైర్యం చెప్తూ శక్తి వైపు చూసింది. శక్తి శేఖర్ గారికి ధైర్యం చెప్తున్నాడు. అమ్మా, చెల్లి జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. ఈ టైంలో ఎక్కడికి రానా, చిన్న పని ఉంది. శక్తి, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. అరవి, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇప్పటికీ లేట్ అయింది. ఇంట్లో అందరూ నీకోసం కంగారు పడతారు. రానా మాటలకి ఎంతగానో కోపం వచ్చింది అరవికి. అరవి కోపం అర్థం చేసుకునేంత పసివాడైతే కాదు రానా. చెప్పింది చెయ్యంటూ సీరియస్ లుక్ ఇచ్చి బయటికి నడిచాడు. ఇంతలో అతనికి ఫోన్ రావడంతో, హలో చెప్పండి, ఏమైంది? సార్, మీరు అనుకున్నది నిజమే అయింది. ఆ మాట వినగానే రానా అలానే ఉండిపోయాడు. ఎప్పుడు జరిగింది? మార్నింగ్ సార్. రానా వెంటనే తేరుకొని సరే నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. కానీ అప్పటికే రానా కోసం బయటకు వచ్చిన అరవి రానా ఎందుకు షాక్ అయ్యాడో అర్థం కాక అతను కనిపించకుండా చెట్టు వెనుక దాక్కుని ఆలోచిస్తుంది. ఎవరు ఫోన్ చేసింది అనుకుని రానాకేసి చూసింది. ఆలోచిస్తూనే రానా కారు ఎక్కాడు. అదే అదునుగా చూసుకొని అరవి గబగబా రానాకి కనిపించకుండా కార్ డిక్కీలో సెటిల్ అయిపోయింది. రానా వెంటనే కార్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. అతని మనసంతా తన చెల్లి జీవితం గురించి పరితపిస్తుంది. కంట్లో తడి బయటికి వస్తున్న బలంగా ఆపుకుంటున్నాడు రానా. కాసేపటికి కార్ వేణు ఇంటి ముందు ఆగటంతో వెంటనే పెద్ద పెద్ద అడుగుల్లో లోపలికి వచ్చాడు. ఎదురుగా అశ్విన్ ఫోటోకి దండేసి దీపం వెలగటం చూడగానే రానా చాలా కష్టంగా లోపలికి అడుగు పెట్టాడు. ఇంట్లో ఎవరు లేరు. కనీసం పలకరించడానికి బంధువులు కూడా లేకపోవడంతో రానాకి బాధగా అనిపించింది. గోడకి జారబడి కొడుకుని చూసి ఎంతగానో బాధపడుతున్నాడు వేణు. అతి కష్టం మీద కారు డిక్కీలోంచి బయటికి వచ్చిన అరవి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి చుట్టూ చూసింది. ఎవరిది ఇల్లు? రానా ఎందుకు ఇక్కడికి వచ్చాడని ముందుకు వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి డోర్ వెనక దాక్కొని లోపలికి చూసింది. వేణు ఎదురుగా నిలబడి ఉన్నాడు. రానా. వేణు ఏడుస్తూ, వాడిని చెల్లినే కాదు రానా, నన్ను నా భార్యను కూడా మోసం చేసి వెళ్ళిపోయాడంటూ బోరుని ఏడ్చాడు. రానా అలానే నిలబడి ఫోటో కేసి చూశాడు. ఎంతో అందగాడు. ఆ అందం చూస్తున్న చెల్లి అతన్ని ప్రేమించడం తనలో తప్పులేదని అనుకున్నాడు. కానీ ఎటు చూసినా
ప్రశ్నగా మిగిలిపోయిన చందన జీవితం పుస్తకమే రానా కళ్ళ ఎదురుగా కనిపించేసరికి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. వాడు అసలు రేపు రావాలి, కానీ వాడికి చందన బాగా గుర్తొచ్చి తన తప్పు తెలుసుకుని చందన వెంటనే చూడాలన్న ఆరాటంలో హోటల్ నుంచి బయలుదేరినప్పుడు దారిలోనే యాక్సిడెంట్ అయింది. కనీసం వాడి మొహం చుట్టానికి కూడా లేదు, రూపం కూడా లేనంతగా వాడి శరీరం అంతా మాంసం పొందలా అయిపోయింది అంటూ అశ్విన్ బట్టల్ని గుండెకి హత్తుకొని ఎంతగానో ఏడ్చాడు వేణు. రానాకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. వేణు ముఖం చూస్తూ ఉండిపోయాడు. ఈ మాటలు విన్న అరవి గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారిగా వెనకే ఉన్న గోడకు జారబడి, అంటే అశ్విన్ చనిపోయాడా? ఈ విషయం రానాకి ముందుగానే తెలుసా అని ఆశ్చర్యపోయింది. అరవి గుట్కలు మింగుతూ రానా కేసు చూసింది. అతని ముఖం చూడగానే అరవికి వెన్నులో వణుకు పుట్టింది. రానా గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, మీకు ఎలా ధైర్యం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు, కానీ కొడుకుపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం, కానీ జరిగింది మర్చిపోయి మీరే ధైర్యంగా ఉండాలంటూ వేణుతో కాసేపు మాట్లాడి చుట్టూ చూశాడు. ఎక్కడా వేణు భార్య కనిపించలేదు. మీ వైఫ్ అంటూ రానా అడిగేలోపే తన రూమ్లో పడుకుంది. రానా షోలో లేదు. మీకు బంధువులు ఎవరు లేరా? రానా ఉండబట్టలేక అడిగేశాడు. ఎవరు లేరు, ఇప్పుడు కానీ ఒకప్పుడు ఉండేవారు. రానా ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాడు. సులోచన చాలా గొప్పింటి అమ్మాయి, కానీ అందరినీ వదిలి కేవలం నా కోసం, నా ప్రేమ కోసం అందరికీ దూరంగా వచ్చింది. అదే తను చేసిన తప్పు. అందుకే ఎవరు లేని అనాథలుగా ఇద్దరం మిగిలిపోయామంటూ వేణు అనేసరికి రానా ఇంకేం మాట్లాడలేదు. చాలాసేపు వేణు దగ్గరే ఉండి అతనికి ధైర్యం చెప్పి బయటికి వచ్చాడు. అప్పటికే అరవి అలర్ట్ అయ్యి కార్ డిక్కీలో దాక్కుంది, కానీ ఎంతకీ తనకి ఏడుపు ఆగటం లేదు. రానా కార్ స్టార్ట్ చేసి ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఫోన్ శక్తి చేయడంతో, చెప్పరా ఎలా ఉంది తనకి? బాగానే ఉందిరా, షో వచ్చింది. నిన్ను అడిగింది ఇంతకు ఎక్కడున్నావు నువ్వు? దారిలో ఉన్నా, వచ్చేస్తున్నా. ఏం చేస్తుంది అశ్విన్ అడుగుతుందా? లేదుగా, నీరసంగా ఉండటంతో పడుకుంది. తాతయ్య, నాన్న, అమ్మ అందరూ తన దగ్గరే ఉన్నారు. నువ్వు ముందు తొందరగా రా. సరే అంటూ కాల్ కట్ చేసి కార్ సడన్గా ఆపాడు. కార్ డిక్కీలో ఉన్న అరవి రానా సడన్గా కార్ ఆపడంతో భయంతో బిగుసుకుపోయింది. రానా కార్ దిగి డిక్కీ ఓపెన్ చేసి ఆమె వైపు చూశాడు. అరవి బాధగా రానా వైపు చూసి కిందకి దిగింది. నువ్వెందుకు వచ్చావు? చెప్పాను కదా ఇంటికి వెళ్ళమని, వినిపించలేదా నీకు? కోపంగా అరిచాడు రానా. అరవి అస్సలు భయపడలేదు. అతని కళ్ళల్లో అలానే చూస్తుండిపోయింది. రానా మరింత కోపంగా అరవి భుజాలు పెట్టుకుని కోపంగా, చెప్పిన మాట వినవు, అసలు ఎందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తావు? చెప్పాను కదా ఇంటికి వెళ్ళమని, ఎందుకు వెళ్ళలేదు? నా మాట అంటే లెక్కలేదా నీకు? ఎంతో గట్టిగా అరవి మీద అరుస్తున్నాడు. అరవి బాధగా రానాను హత్తుకుని అతని వెన్ను నిమురుతూ ఏడుస్తూ, ప్లీజ్ సైతానికే వచ్చే, నువ్వు ధైర్యం కోల్పోతే ఎలా? చందన్కి ధైర్యం చెప్పాల్సింది నువ్వే. జరిగింది మంచికే అనుకోవాలి. బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళమంటూ అతని జుట్టులో చేతులు పోనిచ్చి మరో చేత్తో వెన్ను నిమురుతూ అతనికి ధైర్యం చెప్పింది అరవి. పసిపాపలా ఆమె భుజంపై వాలిపోయి, నాకేం చేయాలో అర్థం కావటం లేదే, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేకపోయాను. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చెప్పాలి, ఇంట్లో వాళ్ళకంటే ముందు చందనకి చెప్పాలి. నువ్వు డల్గా ఉంటే నేను అస్సలు చూడలేను. ప్లీజ్ నువ్వు ధైర్యంగా ఉండు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు అనుకున్నట్టుగానే చందన జీవితం సంతోషంగా ఉంటుంది. అరవి మాటలకి, నిజంగానా ప్రియా? నిజంగానే చందన జీవితం సంతోషంగా ఉంటుంది. రెండు చేతుల్లో తన ముఖాన్ని తీసుకొని దగ్గరికి తీసుకొని, చాలా సంతోషంగా ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. కానీ ఒకటి, అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వే చంద్రను మార్చాలి అంటూ అతని కళ్ళలో చూసింది. నిజంగా నేను మార్చగలనా? అరవి కోపంగా చెప్పాను కదా,
నీ మీద నాకు నమ్మకం ఉందని. ఎందుకు నువ్వు ధైర్యం కోల్పోతావు? ముందు పద హాస్పిటల్కి అంటూ రానా చేతిని పట్టుకుంది. ప్రియా అంటూ అరవి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అరవి చిన్నగా నవ్వి పద టైం అవుతుందంటూ అతన్ని బలవంతంగా కారెక్కించి అతని పక్కనే కూర్చుంది. ఇంతలో అరవి ఫోన్ మోగటంతో నెంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేసి, హలో అమ్మా, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? ఫోన్ లిఫ్ట్ చేయవేంటే? అసలు కొంచెమైనా బుర్ర ఉందా నీకంటూ దివ్య ఏడుస్తుంటే, అమ్మ సారీనే, ప్లీజ్ ఫోన్ సైలెంట్లో ఉండి నీ ఫోన్ చూసుకోలేదు, అందుకే లిఫ్ట్ చేయలేదు. మాట్లాడకు, మాట్లాడవేంటే చంపి పడేస్తాను. ఎంత భయపడ్డానో తెలుసా? ఎప్పుడు ఇలానే మమ్మల్ని టెన్షన్ పెడతావేంటే నువ్వు? తాతయ్య, అమ్మమ్మ, అత్త, అక్క అందరినీ కోసం తిండి తిప్పలు మానేసి దిగులుగా కూర్చున్నారు తెలుసా? ఏమైపోయావు నువ్వు? అసలు ఎక్కడున్నావు అంటూ దివ్య అరుస్తూనే ఏడుస్తుంది. దివ్య ఏడ్చేసరికి అరవి బాధగా, సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్. నువ్వు ఏడిస్తే నేను అసలు తట్టుకోలేను. నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్ అంటే ఏమైంది నీకు అంటూ దివ్యతో సహా అందరు గట్టిగా అరిచారు. అరవి తల కొట్టుకొని, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. వచ్చాక నేను అన్ని విషయాలు మాట్లాడతాను. ముందు మీరు భోజనం చేయండి. జాను కోపంగా, ఎప్పుడు ఎందుకు ఇలాంటి తిక్క పనులు చేస్తావు? నువ్వు ముందు ఇంటికి రా, నీతో చాలా మాట్లాడాలంటూ జాను ఏడుస్తుంటే అరవి ఉఫ్ అనుకొని, అక్క ప్లీజ్ ఏడవకండి బాబు, నేను వచ్చేస్తాను. వచ్చాక మనం మాట్లాడుకుందాం. ముందు భోజనం చేయండి ప్లీజ్ అక్క అంటూ అందరినీ బతిమలాడి కాల్ కట్ చేసి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి రానా వైపు చూసింది. అప్పటికే రానా కోపంగా చూడటంతో అరవి తలదించుకొని, సారీ, నేను కావాలని అందరిని టెన్షన్ పెట్టలేదు. కంగారులో ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే తుఫాన్ వస్తుంది. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఎందుకు అందరినీ బాధ పెడతావు? నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని లేదు. హాస్పిటల్కి వస్తాను. ఆపు. ఇంకా చూసావు కదా మీ అమ్మ ఎంతగా ఏడ్చిందో. అయినా బుద్ధి లేదా నీకు? ప్లీజ్ నీ పక్కనే ఉంటాను. ఇంటికి వద్దు చెప్పాను కదా. వాళ్ళ ఇంటికి రానని అమ్మ అర్థం చేసుకుంది సార్. అయినా సరే నేను వినను అంటూ రానా కోపంగా చూసేసరికి అరవి కోపంగా, సరే ఇంటికి పోనీ. రానా వైపు చూసి నిజంగానే చెప్తున్నాను, మా ఇంటికి కారు పోనీయండి. వద్దు, నువ్వు నా పక్కనే ఉండు, లేదంటే చంపి పడేస్తానంటూ మెల్లగా అని కారు స్పీడ్ పెంచాడు. అరవి రానా వైపే చూస్తూనే పోయింది. రానా ఏం మాట్లాడలేదు. కాసేపటికే కారు హాస్పిటల్ ముందు ఆపాడు. అప్పటికే శక్తి రానా కోసం ఎదురు చూస్తున్నాడు. రానా రావటం చూడగానే పరుగులాంటి నడుగుతూ అతని దగ్గరకు వచ్చి, ఇప్పటి వరకు ఏమైపోయావురా? నువ్వు కూడా వాడితో పాటే ఉన్నావా? అరవి చిన్నగా నవ్వి ఊరుకుంది. పదాన్ని లోపలికంటూ ముగ్గురు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన రానా బెడ్ మీద నీరసంగా పడుకున్న చందన్ చూడగానే బాధగా ఆమె చేతిని పట్టుకున్నాడు. శక్తి రానా భుజంపై చేయి వేశాడు. అది మరిచి నిద్రపోతున్న చందన నుదుటను ముద్దు పెట్టి బయటికి వచ్చాడు రానా. ఎక్కడికి వెళ్ళావురా? ఈ టైంలో వచ్చావు? భూపతి గారి మాటలకి రానా ఏం మాట్లాడలేదు. చెప్పరా, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు తాతయ్య, నేను బాగానే ఉన్నాను. అశ్విన్ వచ్చాడా అని భూపతి గారు అరిగేసరికి అరవి భయంగా రానా వైపు చూసింది. ఆ తాతయ్య, తెలుస్తుంది, మీరు కంగారు పడకండి, ముందు రెస్ట్ తీసుకోండి. రానా మాటలకి భూపతి గారు అలానే చూశారు. ఏం జరిగింది? రానా, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అరవి కంగారుగా రానా వైపు చూసింది. బాబోయ్, ఏం చెప్తాడు? పెద్దాన్ని చూస్తే గట్టిగానే అడుగుతున్నారంటూ గోలు కొరుకుంది. ఏం లేదు, ఏమైనా ఉంటే చెప్పనా? ముందు రెస్ట్ తీసుకోండి. ఆఫీస్లో ప్రాబ్లం అయితే వెంటనే వెళ్ళాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. భూపతి గారికి రానా మాటలు అస్సలు నమ్మాలనిపించలేదు. కానీ తనే చెప్పాడన్న ధీమాతో లోపలికి వెళ్ళారు. శక్తి కోపంగా, ఏం దాస్తున్నావు రానా? నిజం చెప్పు. ఆఫీస్ వర్క్నా? చందన్ని అటువంటి పరిస్థితులు వదిలి నువ్వు ఆఫీస్ ప్రాబ్లం కోసం బయటికి వెళ్ళావంటే నిజంగానే నాకు నవ్వు వస్తుంది. అరవి, నువ్వైనా చెప్పు, ఏం జరిగింది? చెప్పావంటే నా చేతిలో చేస్తావే నువ్వు అన్నట్టు రానా సీరియస్ లుక్ ఇచ్చేసరికి అరవి కంగారుగా, అదే శక్తి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తెస్తాను అంటూ బయటికి నడిచింది. శక్తి కోపంగా రానా వైపు చూశాడు.
ఏరా, అంత పరాయివాడిని అయిపోయానా? నా దగ్గర కూడా నిజం దాస్తున్నావు. చెప్పు, ఏమైంది? అశ్విన్ చనిపోయాడంటూ చైర్ వెనక్కి వాళ్ళి కూల్గా చెప్పాడు. రానా షాక్ అయ్యి శక్తి షాక్తో రానా వైపు చూస్తుండిపోయాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? శక్తి మాటలకి రానా కళ్ళు తెరిచి అవునరా అంటూ జరిగిందంతా చెప్పాడు. కాఫీ కప్స్ పట్టుకుని వచ్చిన అరవి శక్తి ముఖం చూడగానే తనకు అర్థమైంది రానా నిజం చెప్పాడని. సార్ కాఫీ తాగండి అంటూ రానా ముందు పెట్టింది. రానా ఏదో శూన్యంలో చూస్తుండే అరవి మరింతగా గొంతురెట్టించి సార్ కాఫీ తాగండి అంటూ శక్తి వైపు చూసింది. ఇంత జరిగినా కూడా ఎందుకురా నువ్వు అమ్మ నాన్నకి చెప్పటం లేదు? ఈ టైంలో చెప్తే వాళ్ళ పరిస్థితి నేను చూడలేనురా. అప్పటికి వచ్చి మెలకు ఉన్న చందన ఈ మాటలు విని కన్నురెప్పలు తెరవకుండానే కన్నీరు కారుస్తుంది. విండో నుంచి రానా శక్తి మాటలు ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏడుస్తూనే కడుపు దగ్గర చేసుకుంది. ఆమె గుండెని ఎవరో పిండేసినట్టుగా అయిపోయింది. ఎంతగానో బాధ వస్తుంది, కానీ ఏడవటానికి చందన ఓపిక లేదు. బాధగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తన కాళ్ళ దగ్గర సుశాంతి శేఖర్ పడుకొని ఉంటే భూపతి గారు ఏడుస్తూ చందన వైపు చూశారు. రానా మాటలు భూపతి గారికి కూడా వినిపించాయి. మనవరాలు ముఖం చూడలేక ఏడుస్తూ చందన చేతిని పట్టుకున్నారు. చందన విరక్తిగా నవ్వి కళ్ళు మూసుకుంది, కానీ కన్నీరు మాత్రం ఆగటం లేదు. భూపతి గారు ఏడుస్తూ చందన తలనింపుతుంటే చందన బాధగా అన్నయ్య చెప్పేది అబద్ధం కదా తాతయ్య, ఎంతో మెల్లగా అంది. అశ్విన్ చనిపోలేదు, అంతా అబద్ధం కదా తాతయ్య, నాకు తెలుసు. కానీ ఎందుకు తాతయ్య నాకే ఇలా జరుగుతుంది? నేను ఏ తప్పు చేశానంటూ బాధగా కళ్ళు తెరిచి కడుపు మీద చేసుకుని వీడు కూడా నన్ను మోసం చేశాడు కదా. ఆ మాటకి భూపతి గారు నోటి మాట రాలేదు. ఏడుస్తూ అలానే చూశారు. ఇంకా ఉంది.